సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశము కొరకు దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము ఒక అమూల్యమైన సందేశము కొరకు ఎదురు చూస్తూ దేవుని మాటల ద్వారా దేవునికి దినదినము దగ్గరవుతూ ఉన్నటువంటి దేవుని ప్రియబిడులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నిండు శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మీరు చూస్తున్న ఈ సందేశాలను దయచేసి ఇతరులకు తెలియచేయండి. చివరి దినాలలో ఈ సందేశములు అవసరమై ఉన్నవి. సందేశము మీద మనిషి దృష్టి ఉంచడంలా భౌతికమైన వాటి మీద దృష్టి ఉంచుతూ ఉన్నాడు. కడుపు నొప్పి ఎలాగ తగ్గుతుందా, కాలు నొప్పి ఎలాగ తగ్గుతుందా, దయ్యం ఎలాగపోతుందా, ఇంకొకటి ఎలాగ జరుగుతుందా అని అవన్నీ కాలక్రమేణా వస్తాయి పోతాయి. ఏవి అలాగే స్థిరంగా ఉండవు. కానీ మనం స్థిరంగా ప్రభువుతో ఉండాలి అంటే సత్యవాక్యము అవసరం ప్రియులారా. అందుకే భక్తుడైన పౌలు కొలస్సి పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతూ 3వ అధ్యాయంలో అంటాడు, మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద దృష్టి నిలపకుడి అన్నాడు. కానీ మనిషి భూ సంబంధమైన వాటి మీదనే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇవే అండి. దేవుడు మూతినిచ్చిన వాడు మేతనివ్వడా? నిన్ను పుట్టించేటప్పుడే ఆయనకు తెలుసు నీకు ఏమేమి ఆహారం కావాలనో అవన్నీ ఇస్తాడు ఆయన. దానిల మీద వాటి మీద శ్రద్ధ చూపి దేవుని వాక్యాన్ని ఎందుకు కోల్పోతావును? అది మంచిది కాదు సుమా. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. మన వాక్యం ప్రతిరోజు యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఏ వాక్యం అయితే ఈ ఛానల్లో ప్రకటించబడుతుందో ఇదే వాక్యము ప్రతిరోజు యూట్యూబ్లో ఉంటుంది. ఛానల్ కన్నా ముందే యూట్యూబ్లో ఉంటుంది. ఎంత భాగ్యం! మీరు ప్రతిరోజు వాక్యం వినొచ్చు. ప్రతిరోజు ఈ వాక్యం వినమని ప్రేరేపించండి. షార్ట్ మెసేజ్లు వద్దు. ఒక హెచ్చరికతో కూడిన సందేశము మీ పిల్లలకు, కుటుంబ సభ్యులకు, లేదా మీకు తెలిసిన వారికి, వాక్యాన్ని ప్రేమించే వారికి, దారి తొలగిపోతున్న వారికి ఈ వాక్యాలను మీరు పరిచయం చేయండి. తప్పకుండా దీవెనకరంగా ఉంటాయి అని ఒక దేవుని దాసుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, గడిచిన 6 సందేశాలు అమూల్యమైన విషయాలు మనం చూసాం. ఏ విషయాలను మనం చూసామో ఒకసారి చదివి ఈరోజు ఏ విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నామో మీతో మాట్లాడతాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇవి మీరు రోజు చూస్తున్నారు కాబట్టి ఈ 19 మెసేజ్లు అయిపోయేసరికి మీకు కంఠస్థ వచ్చేస్తాయండి. ఇవన్నీ కూడా చదువుదామా? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. అదే అండి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న విషయం ఏంటంటే, ఇప్పటికే మనం ధ్యానం చేసాం. ఒకవేళ మీరు చూడకపోతే యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. క్రమముగా ఉన్నాయి. ఒక దినాన ఆత్మఫలాలు ఎలాగ క్రమంగా చెప్పుకుంటూ వచ్చానో, ఈరోజు అంత్యదినములలో విశ్వాసి దేనికి దూరంగా ఉండాలో, లోకము దేనిని వెంబడిస్తుందో మీతో మాట్లాడుతున్నాను. స్వార్థప్రియులు ధ్యానం చేసాం, ధనాపేక్షులు ధ్యానం చేసాం, బింకములాడువారు ఎలాగుంటారో చూసాం, అహంకారులను చూసాం, దూషకులను చూసాం, తల్లిదండ్రులకు అవిధేయులైన వారిని చూసాం. ఈరోజు 7వది కృతజ్ఞత లేనివారు అని రాయబడింది. కృతజ్ఞత లేనివారు. ప్రేమ కలిగిన దేవుని హృదయానికి
వేదన కలిగించేది ఏదైనా ఉంది అంటే అది కృతజ్ఞత లేని హృదయమే ప్రియులారా. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు అని మనకు తెలుసు. ఆ ప్రేమ కలిగిన దేవుని హృదయాన్ని వేదనకు గురి చేసేది ఏదైనా ఉంది అంటే కృతజ్ఞత లేని జీవితమే ప్రియులారా. ఈరోజు వరకు ఎన్ని మేలులు మనం అనుభవించామో చూడండి. నిజంగా భూమి మీద మనం నిలిచి ఉన్నాము అంటే కేవలం దేవుని కృప మాత్రమే ప్రియులారా. నీ వలె నా వలె ఆరోగ్యంగా ఉన్నవారు భూమి మీద చాలామంది లేరు. సూర్యుని చూడకుండా ప్రతిరోజు ప్రపంచవ్యాప్తముగా కొన్ని వేల మంది ఏ జబ్బు లేకోకుండానే హఠాన్ మరణాల చేత చనిపోతూ ఉన్నారు. ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్ళి ఒక గంట సేపు ఆ వార్డులన్నీ విజిట్ చేయండి. మీరేం ప్రార్థన చేయొద్దు, సువార్త ప్రకటించద్దు, వార్డులలో తిరగండి. ఆ వార్డులో ఒక 10 నిమిషాలు, ఆ వార్డులో ఒక 10 నిమిషాలు, ఒక్కొక్కడ 10 నిమిషాలు నిలబడండి. వారు అనుభవించే వేదనలు మనకు భయాన్ని పుట్టిస్తాయి. కానీ దేవుడు మనల్ని ఎంత సురక్షితముగా కాపాడితే ఎంత కృతజ్ఞులమై ఉండాలండి. మనం హాస్పిటల్కి వెళ్తే ఒక రోజంతా ఆక్సిజన్ పెట్టడానికి కొన్ని వేలు తీసుకుంటూ ఉన్నారు. నువ్వు ఇంట్లో కూర్చొని ఉండగానే ఉచితంగా ఆక్సిజన్ పొందుతున్నావు. నాకు తెలిసిన ఒక ఉపాధ్యాయులు ఉంటారండి. కరోనా టైంలో ఆక్సిజన్తోనే ఇంటికి వచ్చాడు. కొన్ని నెలల పాటు ఆక్సిజన్ పెట్టుకునే ఉన్నాడు ఇంట్లో. రాత్రి పడుకున్నప్పుడు ఆక్సిజన్ పెట్టుకోకపోతే చనిపోతారన్న భయం. ఊరికే వచ్చిందనుకున్నారు ఆక్సిజను, వేలకు వేలు ఖర్చు పెట్టారండి. మరి దినము దేవుడు నీకు ఆక్సిజన్ ఇస్తున్నాడు, గాలి నీరు సమస్తాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. నువ్వు ఉన్నావా కృతజ్ఞతగా? నిజంగా దేవుడి ఎడల కృతజ్ఞత కలిగి ఈ రోజంతా దేవుడు నన్ను కంటికి రెప్పలాగా కాపాడాడని ఒక అధ్యాయం బైబిల్ చదువుతున్నావా? ఒక 10-20 నిమిషాలు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నావా? మరి ఎక్కడ కృతజ్ఞత ఉన్నట్లు? అంత్య దినములలో, అపాయకరమైనటువంటి కాలములలో స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారికి విముఖుడవై ఉండుము నువ్వు కృతజ్ఞత లేని వారికి. అంటే నువ్వే కృతజ్ఞత లేకపోతే ఎలాగ సోదరుడా? నువ్వే కృతజ్ఞత లేకపోతే ఎలాగ? ఒకసారి చెప్పండి. ఇశ్రాయేలులను చూడండి ప్రియులారా, 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉన్నారు. దేవుడు ఒక రక్షకుడినిగా మోషేనిచ్చి వారిని క్రమమైనటువంటి ఒక మంచి దారిలో నడిపిస్తూ తినుటకు ఆహారాన్నిచ్చి, కాళ్ళు వాపు లేకోకుండా, బట్టలు మాసిపోకుండా, పొయ్యిలో కట్టెలు పెట్టకుండా, కుండలో నీళ్లు పోయకుండా సమృద్ధి అయినటువంటి ఆహారము చేత 16 degrees చల్లని ధనములో పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా కాపలా ఉండి కాపాడినటువంటి దేవుని ఎడల కృతజ్ఞత లేనందుకు అడవులలో పిట్టల వలె, రాలిపోయిన పండుటాకుల వలె రాలిపోయారు ప్రియులారా. ఏంటి ఆ దుస్థితికి కారణం? దేవుడు ఎన్ని మేలులు చేస్తే కృతజ్ఞత లేదండి వాళ్ళకు. మాంసం కావాలంటే ఇంతమందికి మాంసం ఎక్కడి నుంచి ఇచ్చేదంటాడు మోషే. కానీ దేవుడేమంటాడు? మోషే, నా బాహుబలం ఏమైనా తక్కువైనదా? రేపు వాళ్ళు కావలసినంత, ఒకరోజు కాదు మోషే, 6 లక్షల కాలు బలం ఒక్కరోజు మాంసం తినాలంటే ఎంత అవుతుందో ఆలోచించండి. కానీ దేవుడు అంటున్నాడు, ఒక్కరోజు కాదు మోషే, నెలపాటు వాళ్ళు కోరిన ఆహారం తింటారు. వారి నాసిక రంధ్రములలో నుంచి దుర్వాసన వచ్చేంత వరకు తింటారు. అలాగే తిని చచ్చారండి. కృతజ్ఞత లేని జీవితం ఉండకూడదు ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మీకు కృతజ్ఞత లేని కొందరిని చూపిస్తాను. నీవు నేనేమైనా దారిలో ఉంటే సరిచేయబడదాం ప్రియులారా. సమూయేలు గ్రంథానికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథము
17వ అధ్యాయము ప్రియులారా 2-3 వచనాలు చదువుకుందాం. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా. చాలు ప్రియులారా, తండ్రి కుమారులకు వైర్యం వచ్చింది. తండ్రి సింహాసనాన్ని అధిష్ఠించి అవిధేయుడుగా జన్మనిచ్చిన తండ్రి మీదనే తిరుగుబాటుదారుడుగా కృతజ్ఞతాహీనుడుగా అబ్షలోము ఉన్నాడులేండి. తప్పుదారిలో నడుస్తున్నాడు అబ్షలోము. మంచి దారి చెప్పవలసిన బాధ్యత పెద్దలకు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూసాం. అబ్షలోము గురించి నేను చెప్పట్లే ప్రియులారా, అహీతోపేలు అనబడే వాని గురించి చెప్తున్నాను నేను. ఎవరి అహీతోపేలు? ఒక్కసారి అహీతోపేలు ఎవరో చెప్పి వివరిస్తాను, సరేనా? సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. మరియు బలి అర్పింపవలెనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. చాలు ప్రియులారా, ఎవడండి అహీతోపేలు? ఒకప్పుడు దావీదు మహారాజు దగ్గర మంత్రిగా పనిచేసిన వాడు. మంత్రి అంటే ఏమని? సలహాదారుడు. దావీదు యొక్క యుద్ధాలకు, దావీదు చేసే పోరాటాలకు ఏం చేద్దామంటావు అహీతోపేలు అని అడిగితే, అయ్యా ఇలాగ చేయాలండి మనం అని సలహా ఇచ్చేవాడు. కానీ వీడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడండి అహీతోపేలు. ఇప్పుడు దావీదు కొడుకుతో యుద్ధం చేయడం ఇష్టం లేక, అరే నా కొడుకును చంపడం ఎందుకు, వాడే కొద్ది రోజులకు తెలుసుకుంటారులేని అరణ్యానికి పారిపోతే ఆయన వెంట అనేక మంది సైన్యము, గొప్ప గొప్ప వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ అహీతోపేలు అనే వాడు ఊర్లోనే ఉండిపోయాడు. ఇప్పుడు అహీతోపేలును అబ్షలోమును పిలిపిస్తే అబ్షలోము దగ్గరకు వచ్చి అబ్షలోముకి ఏమని ఆలోచిస్తున్నాడో తెలుసా? మీ నాన్న అలసట చెంది ఎక్కడో ఒక చోట ఉంటాడు, దావీదు అలసట చెంది ఎక్కడో చోట బలహీనంగా ఉంటాడు. ఓ అబ్షలోము గారు, నేను నీ దగ్గర ఉన్నాను కాబట్టి, నీ ఉప్పు తింటున్నాను కాబట్టి, ఇదిగో నీవు గనక నాకు సెలవిస్తే ఒక 12,000 సైన్యాన్ని తీసుకొని అబ్షలోము దావీదు ఎక్కడున్నాడో తెలుసుకొని దావీదును నేను చంపేస్తాను అంటున్నాడండి. కృతజ్ఞత కలిగిన వాడండి వీడు. తిన్న ఆహారానికి కూడా కృతజ్ఞత లేదు ప్రియులారా. దావీదు దగ్గర కొన్ని ఏండ్లు మంత్రిగా పనిచేశాడు. ఈరోజు అబ్షలోముకి ఏమని సలహా ఇస్తున్నాడు అంటే, సహజంగా అబ్షలోము ఏదైనా పొరపాటు చేస్తున్నా కూడా అయ్యా ఇది మంచిది కాదు అని చెప్పాలి, లేదా ఏమి చెప్పకపోయినా మౌనంగా ఉండాలి. కానీ ఎలాంటి ఆలోచన ఇస్తున్నాడు? నీ సెలవైతే 12,000 సైన్యాన్ని తీసుకొని వెళ్ళి దావీదు ఎక్కడో అరణ్యములో అలసట చెంది ఉంటాడు, చంపేస్తాను నేను అంటున్నాడు. ఒకప్పుడు దావీదు దగ్గర మంత్రిగా పనిచేసిన వాడండి, కృతజ్ఞతాహీనుడు ప్రియులారా. రాజకీయ భిక్ష పెట్టిన వాడండి దావీదు, మంత్రిగా ఏర్పరచుకున్నవాడండి దావీదు. ఈరోజు ఆ దావీదును చంపుదామని కొడుకు సలహా ఇస్తున్నాడంటే కృతజ్ఞత ఉందా ప్రియులారా వానికి? ఈరోజు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాణం పెట్టిన దేవునికి అవిధేయుడుగా తిరుగుతున్నావంటే నీకుందా కృతజ్ఞత? అతనికి రాజకీయ భిక్ష పెట్టాడులేండి అహీతోపేలుకు, నీకు ప్రాణభిక్ష పెట్టాడు కాదా యేసు ప్రభుల వారు?
నీ తలతో చేసిన తలంపులను బట్టి ఆయన తలలో ముళ్ళ కిరీటం, నీవు పాన్పు పడుకొని వ్యర్థమైన యోచనలు చేసినందుకు ఆయన ప్రక్కలో బల్లెపు పోటు, చేతులతో చేసిన వ్యర్థమైన పనులను బట్టి అరచేతులలో చీలలు, పాదాలలో చీలలు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సొగసైన స్వరూపమైన లేక నీళ్ళు వెల్ల రక్తమును చిందించి నిన్ను రక్షిస్తే, ఈరోజు నీ చేతులు ఏం చేస్తున్నాయి, నీ కాళ్ళు ఎక్కడికి పరిగెత్తున్నాయి, నీ తలంపులు ఏం చేస్తున్నాయి, నీ పానుపు ఎలాగుంది, నీ వ్యర్థమైన జీవితం ఎలాగుంది? నువ్వు కృతజ్ఞత కలిగిన వాడవేనా? కృతజ్ఞత కలిగినందుకు ఏం చేస్తున్నావు దేవునికి? చాలామంది నన్ను ఏదో ప్రోత్సహించినట్టు తీయని మాటలు చెప్తారండి. అబ్బా భలే ఉంటాయండి మీ మాటలు. భలే ఉంటాయిలే. దేవుని మాటలు నేను కాకుండా ఎవరు కరెక్ట్గా చెప్తే, ఉన్నాయి ఉన్నట్లు చెప్తే బాగానే ఉంటాయి. నీ కృతజ్ఞత ఏది? ఎప్పుడైనా ఇది భారభరితమైన పరిచర్యను ఎప్పుడన్నా సహకరించావా నువ్వు? నీకు లేదు కదా కృతజ్ఞత. తీయని మాటలు కాదు ప్రియులారా, సహాయపడేటటువంటి గుణం కూడా ఉండాలి. అహీతోపెలు గుణం మంచిది కాదు. ఇంకొకటి చెప్తాను చూడండి, కృతజ్ఞత లేనోడు. ఇదే సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. షీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవు రాజునగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలినవాడవును రాజునగు నువ్వు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుము. చాలు. ఎవరండి ఇక్కడ మాట్లాడుతున్నది? మెఫీబోషెతు అనబడే యోనాతాను యొక్క కుమారుడు, కుంటి కాళ్ళు కలిగిన వాడు. దావీదు రాజు కాగానే కృతజ్ఞత బుద్ధి కలిగిన దావీదు సౌలు ఇంటిలో నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగితే, అయ్యా మెఫీబోషెతు అనే కుంటివాడు ఉన్నాడయ్యా, ఎక్కడో దాక్కొని ఉన్నాడు, పిలుసుకురండి అతన్ని. రాకుమారుల వంశమయ్యా వాళ్ళది. ఒకవేళ సౌలు చనిపోవచ్చు, నా స్నేహితుడైన యోనాతాను చనిపోవచ్చు, నా స్నేహితుని కుమారుడు కాబట్టి రాకుమారుడు అతని ఘనంగా నేను సత్కరిస్తానని చక్కగా నగరులోనికి పిలిచి దావీదు భోంచేసే భోజనపు బల్ల దగ్గర కూర్చోపెట్టుకుని రాకుమారుడు వలె చూస్తూ ఉన్నాడండి అతన్ని. మెఫీబోషెతు, నీ ఆస్తులన్నీ ఎక్కడున్నాయ్యా? ఉన్నాయ్యా ఎక్కడెక్కడో. అవన్నీ ఇప్పించి షీబా అనే పనివాణ్ణి పెట్టి, ఇదిగో జాగ్రత్తగా చూసుకో మెఫీబోషెతును, అతని ఆస్తిని జాగ్రత్తగా కాపాడు అని అన్నాడు. షీబా అన్నాడు, అయ్యా చాలా జాగ్రత్తగా కాపాడుతానయ్యా. ఇలాగ దినాలు గడుస్తూ ఉన్నప్పుడు దావీదుకు అబ్షలోముకు గొడవైంది. అంటే గర్వపు చేత కృతజ్ఞతాహీనుడుగా తండ్రి సింహాసనాన్ని లాక్కోవాలనుకున్నాడు అబ్షలోము. కొడుకుతో యుద్ధం చేయడం ఎందుకులేని వెళ్ళిపోయాడు దావీదు. వెళ్ళిపోతేనండి దావీదు వెంట చాలామంది జనులు వెళ్ళారు. అలాంటి పరిస్థితులలో ఈ షీబా అనబడేవాడు మెఫీబోషెతును పిలుచుకు వెళ్ళాలి. పదం మనం కూడా దావీదు వెళ్ళిపోయాడు ఊరిడిచిపెట్టేసి. ఆయనకు ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెబుతూ ఆయన దగ్గరే కొద్ది కాలం ఉందాం అని మెఫీబోషెతు అంటే, ఇప్పుడేం అవసరం లేదులే, మనమేం పోవాల్సిన అవసరం లేదు, మన పనులు చాలా ఉన్నాయని చెప్పి ఈ షీబా అనబడేవాడు రహస్యంగా వెళ్ళి దావీదును కలుస్తాడు. దావీదు అంటాడు, ఏం షీబా ఒక్కడివే వచ్చావే, మెఫీబోషెతు ఏడి అని అంటే ఎంత అబద్ధం చెప్తాడో తెలుసండి. షీబా అనేవాడు మెఫీబోషెతు యొక్క తిండి తిన్నాడండి. ఆస్తి కోసం గడ్డి తిని మాట్లాడతాడు. ఏం లేదు రాజా, నువ్వు చచ్చిపోతే తిరిగి రాజ్యము తనకు వస్తుందని మెఫీబోషెతు అబ్షలోం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. కుంటివాడండి. దావీదు చచ్చిపోతే అబ్షలోము రాజు అవుతాడు, కానీ అసలు దావీదును చంపాలనుకున్నదే అబ్షలోము రాజు కావడానికి. మెఫీబోషెతుకి ఎందుకు ఇస్తాడండి రాజ్యము? దావీదు యోచించడంలా షీబా కూడా కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదు అంటాడు, షీబా అతని ఆస్తులని నువ్వే తీసుకోపో. హ్యాపీగా వచ్చేసాడు. మొత్తం పైన అబ్షలోము చచ్చిపోయాడు. ఒకరోజు దావీదు మళ్ళా ఊరికి వస్తూ ఉన్నాడు. అప్పుడు మెఫీబోషెతు ఎదురుగా వెళ్ళాడు. కానీ మెఫీబోషెతును చూస్తేనే అర్థమవుతుందండి ఎలాగున్నాడో తెలుసా? దావీదు వెళ్ళినప్పటి నుంచి గడ్డము తీసుకోకుండా
బట్టలు మార్చుకోకుండా ఉపవాసం ఉన్నాడండి మెఫీబోషెత్. కృతజ్ఞత కలిగిన వాడు అంటే మెఫీబోషెత్. ప్రియులారా, అది చూసేనా అర్థం కావాలి దావీదుకు. కానీ ఏమంటాడు, ఏ మెఫీబోషెత్, ఏమి నేను పోయేటప్పుడు నువ్వు రాలేదే, మళ్ళా రాజ్యం వస్తుంది అనుకున్నావా అని అంటే నిజం చెప్పాడండి. అయ్యా, షీబా అనబడేవాడు నన్ను మోసం చేశాడు. నాకేమో రావాలనుంది, నేను కుంటివాణ్ణి, గాడిదకు గంతలు కట్టి గాడిద మీద నన్ను ఎక్కే స్తోమత నాకు లేదు. నన్ను గాడిద మీద తీసుకురావాల్సిన బాధ్యత మాత్రం షీబాకుంది. కానీ వాడు మోసం చేసి వచ్చేసాడయ్యా. నీ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నానంటే, నేనేదో షీబాకు చెప్పాల్సింది ఏదో చెప్పాను, నీ ఆస్తి సంగతి ఏదో చూసుకోపో అంటాడు. అప్పుడు కూడా మెఫీబోషెత్ అంటాడండి, ఆస్తి అంతా వాడే తీసుకున్నా పర్లేదు, నువ్వు క్షేమంగా వచ్చావు, అది చాలు నాకు. ఎంత కృతజ్ఞత కలిగిన వాడండి. ఈరోజు ప్రియులారా, మేమే చూస్తున్నామండి, మైకు పట్టుకోవడం రాని వారికి మైకు పట్టుకోవడం నేర్పించామండి. మేము పాట పాడడం రాని వారికి పాట ఎలాగో పాడడమో నేర్పించామండి. ఈరోజు కొంచెం పాట పాడడం, మైకు పట్టుకోవడం, బైబిల్ చదవడం, దేవుని మాటలు చెప్పడం నేర్చుకోగానే కృతజ్ఞత లేదండి, తిరుగుబాటుదారులయ్యారు. ఎంత అవిధేయులండి. కృతజ్ఞత అంటే మెఫీబోషెతుది, కృతజ్ఞతాహీనుడంటే అహీతోఫెలు, రెండవది షీబా. మూడో వ్యక్తిని కూడా చూపించి నేను ముగిస్తాను ప్రియులారా. లూకా రాసిన సువార్తకి వెళ్దాం. 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడా, ఆ తొమ్మండుగురు ఎక్కడా. చాలు. యేసు ప్రభుల వారు అలాగా ఊర్లోనికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. గ్రామంలోనికి వెళ్తున్నప్పుడు యెరూషలేమునకు ప్రయాణమై సమరయ గలిలే మధ్యగా వెలుచు ఉన్నప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చారు యేసుప్రభుల వారి దగ్గరికి. యేసుప్రభువా, మమ్మల్ని కనికరించయ్యా, మా రోగాన్ని బాగు చేయయ్యా అన్నారు. యేసుప్రభుల వారు వారి ముట్టల తాకల నోటి మాట చెప్పాడు, మీరు వెళ్ళి మీ దేహమును యాజకులు కనపరుచుకోపోండి చాలు అన్నాడు. ఆ రోజుల్లో జబ్బు వస్తే పోయి కనపరుచుకోవాలి. వెళ్ళిపోతున్నారు పరిగెత్తుకుంటూ. వెళ్ళిపోతుంటే దారిలోనే స్వస్థపడ్డారండి, దారిలోనే స్వస్థత పడ్డారు. ఇప్పుడు ఒకడు మాత్రం వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గొప్ప శబ్దముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదములెద్ద సాగిలపడి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వచ్చాడు సమరయుడు. మిగతా 9 మంది రోగం బాగైంది, కృతజ్ఞత లేదండి వాళ్ళకు. ఈరోజు మెనీ పీపుల్ అంటే చాలామంది ప్రజలు కృతజ్ఞత కలిగిన వారుగా లేరు. వాక్యము ఎడల కృతజ్ఞత కలిగిన వారుగా లేరు. సృష్టికర్త అయిన దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన వారు లేరు. అందుకే ప్రియులారా చెప్తున్నాను, మెజారిటీ పీపుల్, అధిక సంఖ్యాకులైనటువంటి ప్రజలు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. దేవుడికి 100 రూపాయలు ఇవ్వడం అంటే భిక్ష కాదండి. నీకెంత ఇచ్చాడు దేవుడు? నేను ఎన్నో మార్లు చెప్తున్నాను, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఏంటనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల జనాభా ఉంటే, గవర్నమెంట్ ఎంప్లాయీగా ఒక 13 లక్షలు 15 లక్షల మందో ఉంటే, 5 కోట్ల మందిలో నిన్ను గవర్నమెంట్ గానో, ఒక సెంట్రల్ గవర్నమెంట్ గానో, లేదా ఒక ప్రైవేటులో ఒక ఉన్నతమైన ఉద్యోగంలోనో నిన్ను నిలబెడితే ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు దేవుని ఎడల? పిసినితనంగా లేవు నువ్వు? కృతజ్ఞంగా ఉన్నావా నువ్వు? ఏంటి నీ కృతజ్ఞత? నీ సంఘం ఎడల నీ కృతజ్ఞత ఏంటి? ప్రతిరోజు వింటున్న దేవుని మాటల ఎడల కృతజ్ఞత ఏంటి? నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు? నిజంగా కృతజ్ఞత అంటే నీ ఆస్తిలో భాగం ఇచ్చి గనపరచవచ్చు. లేదండి, ఈరోజు చాలామంది కృతజ్ఞతాహీనులుగానే ఉన్నారు. ఒక దేవుని దాసుడుగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అహీతోపెలు దావీదు దగ్గర మంత్రిగా పనిచేశాడు, కానీ కృతజ్ఞత లేకుండా దావీదు చావు గురించి ఆలోచిస్తున్నాడు. షీబా మెఫీబోషెతుకు పని చేయడానికి నియమించబడ్డవాడే,
మోసం చేసి వెళ్ళాడు దావీదును కలుసుకోవడానికి. ఆస్తి కోసం 10 మంది కుష్ఠరోగుల్లో అందరూ శుద్ధులయ్యారు. 9 మంది వారికి కృతజ్ఞతే లేదు. ఈ చివరి దినాలలో అనేక మంది కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. అందులో నువ్వు ఉండకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు చెప్పింది 5వ వచనంలో, 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనంలో, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఎట్టి వారికి విముఖుడై ఉండాలి? కృతజ్ఞత లేని వారికి నువ్వు విముఖుడవై ఉండుము. దైవ జనాంగమా, కృతజ్ఞత కలిగి ఉంటేనే దీవించబడతాం. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ కలిగిన దేవుని మనస్సును గాయపరిచేది ఏదైనా ఉంది అంటే, ఆ మనసును కృంగజేసేది ఏదైనా ఉంది అంటే, ఆ మనసును బాధ పెట్టేది ఏదైనా ఉంది అంటే కృతజ్ఞత లేని జీవితమే. కాబట్టి నేడే కృతజ్ఞుడవై దేవుని శరణు వేడు, ఆయన పాదముల చెంత చేరు. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. తండ్రి, నేను కృతజ్ఞత లేను, కృతజ్ఞత కలిగి ఉంటానని శిరస్సు వంచి ప్రాధేయపడదాం, ప్రార్థన చేద్దాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. పాటలైతే పాడతాం, కృతజ్ఞత లేనివారు వేల కొలది కూలినను కృపావాక్యమునకు సాక్షులమై జీవిస్తామని. కానీ ఈరోజు చాలామంది జీవితాలలో కృతజ్ఞత లేదు. అహితోపెల వలె, షీబా వలె, 9 మంది కుష్ఠరోగుల వలె కృతజ్ఞత లేని వారముగా మేము ఉండకోకుండా కృతజ్ఞత కలిగిన సమరయుడు వలె మేము ఉండునట్లు కృప చూపండి. ఓ తండ్రి, ఈ వాక్యము అనేక దినముల నుంచి ప్రసారం అవుతుంది. ఇంకా అనేక దినములు ప్రసారము కావాల్సి ఉంది. ఈ మాటలు వారి ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తూ ఉండగా, ఈ మాటల ఎడల, సందేశాల ఎడల కూడా కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా, మీకు సాక్షులుగా బ్రతకడానికి కృప చూపండి. ప్రకటించబడిన మాటలు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకే మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకోమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రొద్దుటూరు సాయంకాలపు సువార్త కూడిక, ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక ఇప్పటికే ప్రారంభించి కొన్ని నెలలు అయినది. ప్రతి ఆదివారం సాయంకాలం సువార్త కూడికకు అనేక మంది వచ్చి దేవుని వాక్యమును వింటూ, దేవుని వాక్యము ద్వారా బలపరచబడుతూ, రాకడకు సిద్ధపడుతూ తమ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. మీరెందుకు రాకూడదు? ప్రతిరోజు జరుగుతున్న, ప్రతి ఆదివారం సాయంకాలం జరుగుతున్న ఈ కూడికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తున్నాం ప్రియులారా. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30కు ఒక్క నిమిషం కూడా ముందుకు వెళ్లకుండా 8:30 గంటలకి సువార్త కూడిక ముగించబడుతుంది. హోమస్పేటలోని ప్రొద్దుటూరు రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లోని హోమస్పేటలో ఈ సాయంకాలపు సువార్త కూడిక రండి. మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిస్తాం, ప్రభు రాకడకు సిద్ధపడదాం. ఆత్మీయులైన మీ అందరినీ నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతాను, మీరు నన్ను కలుసుకోగలుగుతారు. కలిసి ప్రార్థన చేయగలుగుతాం, అవసరాలను ప్రభు పాదాల చెంత ఉంచుతాం. రండి, దేవుని రాకడకు సిద్ధపడదాం. ప్రభు పేరట మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.